ఎవరు మీ అక్కయ్య? అసలు ఆ గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీ బస్ ఇచ్చిన దగ్గర నుంచి తిరగలేక అల్లాడిపోతుంది. చుట్టుపక్కల ఇళ్లలో పెళ్లి జరిగినా పేరంటం జరిగినా చివరికి ఎవరైనా సమర్థ అయినా సరే షాపింగ్కి మీ అక్కనే తీసుకెళ్తారు. ఎందుకంటే చీరలు, డిజైన్లు, ఆ బోర్డర్లు మంచి పట్టున్న మనిషి కదా, అందుకని. మొన్న ఒక చీర కొనుక్కు రాగానే పక్కింటి ఆవిడ వచ్చి, రాజ్యం అక్క, నీ వంటి ఛాయకి ఏ పసుపు రంగు చీర నెమల పింఛం కలర్ శారీ తీసుకోవచ్చు కదా, ఎందుకు ఈ గులాబీ రంగు తీసుకున్నావు అంది. అంతే, వెంటనే ఫ్రీ బస్సులో వెళ్ళి ఆ చీర మార్చుకొని వచ్చేసింది. ఎవరన్నా చీర బాగలేదంటే అల్లాడిపోద్ది. అసలు ఆ షాపేదవాళ్ళకి కూడా బుద్ధి లేదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఫోన్లు, రాజ్యం గారు ఆ చీరలు వచ్చినాయి, రాజ్యం గారు ఈ డిజైన్లు వచ్చినాయి అని చెప్పేసి. అసలు కార్తీక మాసంలో అయితే ఉన్న 30 రోజుల్లో 25 రోజుల్లో వచ్చింది కొట్టప్పకుండా. ఏమన్నా అడిగామంటే ఎందుకు రాజ్యం అట్లా తిరుగుతావంటే, ఆ శివయ్య పిలుస్తున్నాడండి అంటది. ఆ శివయ్య కూడా ఎందుకు ఓన్లీ ఫ్రీ బస్సు ఉన్న వాళ్ళని పిలుస్తున్నాడు, మమ్మల్ని అసలు పిలవటం మానేశాడు. అసలు కుటుంబంలో కూడా ఏమన్నా ఫంక్షన్ చివరికి దినాలు కూడా, ఏమండి మీరు ఎందుకండి, మీరైతే టికెట్ కొనాలి, నేను వెళ్ళొస్తానండి అంటది. అట్లా కనీసం డబ్బులు మిగిలితే మీకు ఏ మ్యాచ్ హౌస్కో, గ్రీన్ పీస్కో, నాకేమన్నా చీర ఫాల్స్కో, బ్లౌజ్ పీస్కో వస్తాయండి అంటది. అసలు ఫ్యామిలీ అంటే అంత అల్లాడిపోయే మనిషి నేనైతే ఇంతవరకు చూడలే. మొన్న ఒకరోజు ఆధార్ కార్డు మర్చిపోయింది, ఆ కండక్టర్ ఏమన్నా టికెట్ కొట్టాడంట. వచ్చిన దగ్గర నుంచి అల్లాడిపోయింది. ఏమండి టికెట్ కొన్నానండి, నన్ను క్షమించండి. రాత్రి అంతా ఒకటే కలవరింతలు. అసలు పొద్దునే లేచి ఇదిగో ఈ జబ్బ కుట్టిచ్చేసుకుంటానంటారు ఆధార్ కార్డు. నేనన్న రాజ్యం, ఆ బాధ నువ్వు భరించలేవు, అల్లాడిపోతావు అని చెప్పి ఇంట్లో ఉన్న పర్సులకి, సంచులకి అన్నిట్లు కూడా ఆధార్ కార్డు జిరాక్స్ తీసి కుట్టిచ్చేసాను. అసలు బస్సులో టికెట్ ఉందంటే అల్లాడిపోతాయి.